గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చూడండి, వర్షం పడింది నిన్న, ఇప్పుడు కూడా మబ్బులే ఉన్నాయి ఇక్కడ. వర్షంలో మొత్తం వేసిన విత్తనాలన్నీ ఇందులో చూడండి ఎలా వచ్చేసాయి మీదకి. అవన్నీ జాగ్రత్తగా మళ్ళీ లోపలికి పెట్టాలి. ఇదో చూడండి, విత్తనాలు వేసినవన్నీ బయటకు వచ్చేసాయి. వర్షం పడింది కదా, మరి చాలా పెద్ద వాన. సో ఇది లెమన్ గ్రాస్ అండి. లెమన్ గ్రాస్ తెలుసు కదా, టీలో వేస్తారు. అవి చాలా వరకు కూడా, ఇది పసుపు. మొత్తము వర్షానికి మొత్తం అంతా కూడా తడి తడి అయిపోయి ఇదంతా ఎండాలి. ఇంకాను చుట్టూరా సర్దేశాను. మీకు నేను చెప్పాను కదా ఇంతకుముందు, సమ్మర్లో ఊరికి వెళ్ళడం వల్ల మొత్తం అంతా పాడైందని చాలా వరకు గడ్డది తీసేసి సర్దాను. కాకపోతే ఏంటంటే మళ్ళీ వర్షం పడడం వల్ల బురద బురద అయిపోయింది. మొత్తం అంతా తుడిచేసి కొంచెం ఎండెక్కాక తుడిచేసి తీసేస్తే నీట్గా ఉంటుంది. ఇది గట్టి చూడండి, మొక్కలన్నీ ఈ విధంగా సర్దేసుకున్నాను ఒక సైడ్కి. అలాగే ఇక్కడ ఈ 4 ఉంచి ఇక్కడ కొద్దిగా ఉంచి తీసేసాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం మొక్కల్ని సైడ్ చేస్తూ ఉండాలి. లేదు అంటే ఏమవుతుందంటే నేలంతా పాడైపోతుంది. కాబట్టి ఎలాగో మనము ఏదో ఒక స్టాండ్ లాంటిది పెట్టి మొక్కలు పెడుతున్నాం కాబట్టి స్టాండ్స్ ఉంటాయి, స్టాండ్స్ మీద పెట్టాలి. ఎప్పుడు కూడా పెడుతున్నాం కాబట్టి మొక్కలైతే మనకి నేల పాడవదు. ఇదిగో చూడండి, ఇలాగ ఏదో ఒకటి కొంచెం స్టాండ్ లాగా పెట్టి పెట్టాలన్నమాట. ఇదిగో ఇక్కడ కూడా. కాకపోతే ఏంటంటే గడ్డి తీసినప్పుడు కొంచెం అన్నీ పడిపోయాయి. ఇక్కడ తుడవాలి, కొంచెం ఎండ ఎక్కాక అప్పుడు తుడిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మరి తుడవడానికి అవ్వదు. ఇది చిక్కుడు లేచింది ఇంతకు ముందుదే. సో ఈ విత్తనాలన్నీ మళ్ళీ మనం పాతుకోవాలన్నమాట. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. నేను ఎప్పుడూ అనుకుంటాను ఏంటంటే, చిన్న మేడ మీదే మనం ఇన్ని కొంచెం కష్టపడవలసి వస్తుంది కదా. పాపం పొలంలోని రైతులు ఎంత కష్టపడతారు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నిజమేనండి, రైతుకి మనం ఎప్పుడూ కూడా చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి పంటలు పండిస్తారు మన కోసము. అందుకే చాలామంది విసిగిపోయి వర్షాలు లేకపోయినా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం కెలామిటీ వచ్చినా, ఎండలు ఎక్కువైపోయినా, పంట పాడైపోయినా, ఎందుకు మనం పెట్టిన పెట్టుబడే తిరిగి రావడం లేదు కదా అని చాలామంది ఈ మధ్యన రియల్ ఎస్టేట్స్కి వాటికి ఆ పొలాలు అవి ఇచ్చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మనం తినే ఆహారం ఏదైతే ఉంటుందో వాళ్ళు పండించకపోతే ఇక మనమందరం పస్తులు ఉండాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే రైతులకు మనం ఎప్పుడూ కూడా ప్రోత్సహించాలి, ప్రోత్సహిస్తూనే ఉండాలి. రైతు లేనిదే మనకి మనుగడే లేదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను రైతు కుటుంబం నుంచి పుట్టకపోయినా కూడా నేను చూశాను. ఎందుకంటే మేడ మీద వేసిన ఇంత చిన్న ప్లేస్లో వేసినప్పుడే నేను చాలా ఎప్పటికప్పుడు గడ్డి తీయాల్సి వస్తుంది. చాలా రకాల ఆర్గానిక్గా పండించడం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాను. కాబట్టి అలాంటిది పొలాలలో ఎకరాల పొలాల్లో చేసేటప్పుడు చాలా ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి కదా. అయితే ఏంటంటే కొంచెం మందులు అవి వాళ్ళు కొడతారు, మనం అవన్నీ కొట్టం కాబట్టి మనకు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే ఏది ఏమైనా కూడా ఆర్గానిక్గా పండించే వాళ్ళని మనం ఇప్పుడు కూడా ప్రోత్సహించాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇది అప్డేట్స్. మొత్తం పువ్వులు అవి ఉన్నాయి, వాళ్ళు కొంచెమే కోయడం జరిగింది. ఎందుకంటే టైం అయిపోయింది, ఉదయం పూజకి చాలా లేట్ అయిపోతుందని కొద్దిగానే కోసము. పువ్వులు ఉన్నాయి అందుకే చెట్టుకి అందంగా, లేకపోతే మా ఇంట్లో ఏ చెట్టుకి కూడా పువ్వు ఉండదు. ఉదయాన్నే మేము పూజలు అయిపోతాయి కాబట్టి. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. ఇది గార్డెన్ అప్డేట్స్. మొత్తం మళ్ళీ పాదులన్నీ లేచాయి, ఇదిగో మొక్కలు పెట్టాయి, వాటికి ఇంకా కాయాలి. చిక్కుడు లేచింది, కాకర లేచింది, అన్నీ లేచాయి. కొన్ని అయితే వేసాము, విత్తనాలన్నీ కూడా తేలిపోయాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అందరికీ కూడా నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. నమస్తే, మీ పద్మలత కొఠి.